తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగింది. సిఐటియు మహిళా నాయకురాలు వారికి మద్దతు తెలియజేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం ఆసుపత్రి ప్రాంగణంలో విధులు బహిష్కరించి సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. రెండవ రోజు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమానికి సిమ్స్ కాంట్రాక్ట్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేణుగోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మి, నగర కార్యదర్శి బుజ్జి, సీనియర్ పాత్రికేయులు రాఘవ వర్మ హాజరయ్యారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళా కార్మికులకు పూలదండలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2 సంవత్సరాలుగా అధికారులకు అనేక పర్యాయాలు వినతి పత్రాలు అందజేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దారి తీసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులను శానిటేషన్ వర్కర్లుగా కాకుండా వార్డు బాయ్స్ గా గుర్తించాలని అన్నారు. 3వ తరగతి ఉద్యోగులతో సమానంగా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29 వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని, సమస్యల పరిష్కారం కాని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలు, పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలు, తొలగించాలి. సిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 800 మంది కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గత 2.5 సంవత్సరాలుగా శానిటేషన్ అనే పేరు వాళ్ళకు తగిలించడం వల్ల ఆ పేరు వాళ్ళకి ఇప్పుడు శాపంగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అధికారులు చేసినటువంటి తప్పులకి ఈరోజు కార్మికులు బలైపోయిన పరిస్థితి కనపడతా ఉంది. సిమ్స్లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కార్మికులకి ఇప్పుడు 2-3 సార్లు జీతాలు పెరిగినాయి. ఈ వార్డు బాయ్లుగా పనిచేస్తుంటే వారికి మాత్రం జీతాలు పెరగడం లేదు. దానికి కారణం శానిటేషన్ అనే పేరు తగిలించడం వల్ల ఈరోజు జీతాలు పెరగకుండా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి శానిటేషన్ అనేటువంటి పేరును తొలగించాలని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా సిమ్స్ మేనేజ్మెంట్కి, టీటీడీ మేనేజ్మెంట్కి కాళ్ళు అరిగేలా తిరిగినా, అనేక సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చినా, ధర్నా కార్యక్రమాలు చేసి చెప్పినా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. అందుకని గతంలో ఈ నెల 4వ తారీఖున సమ్మెలోకి పోతామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా 2 సార్లు డీసీఎల్ కార్యాలయంలో చర్చలు జరిగినా కూడా ఈ సిమ్స్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా, ఈ చర్చను కూడా లెక్క చేయకుండా కార్మికుల సమస్య పట్ల ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది. కనుకనే నిన్నటి రోజున కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 2వ రోజు చేరుకుంది. ఈరోజు 2వ రోజు మొత్తం అందరూ మహిళలు ఈరోజు రిలే నిరాహార దీక్షకు నాయకత్వం వహించి కూర్చోవడం జరిగింది. రేపు మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూర్చోవడం జరుగుతుంది. ఇట్లా నిన్న రిలే నిరాహార దీక్షలు కందారపు మురళి గారు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆయన ప్రారంభం చేశారు. ఈరోజు మహిళలు నాయకత్వం వహిస్తున్నటువంటి దీక్షలకి సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ గారు పూలమాలలు వేసి ఈరోజు యొక్క నిరసన దీక్షను ప్రారంభించడం జరిగింది. రేపటి రోజున రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప గారు ఈ దీక్షను ప్రారంభించబోతున్నారు. ఎప్పటికైనా సిమ్స్ యాజమాన్యం ఈ సమస్య జటిలం కాకుండా సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. కార్మికులు ఏవైతే 9 డిమాండ్లు పెట్టారో ఆ 9 డిమాండ్ కూడా బేషరతుగా అంగీకరించారు. గతంలో 1 సంవత్సరం ముందు అంగీకరించి రాతపూర్వకంగా కాగితం కూడా రాసి ఇచ్చారు, మేము అమలు చేస్తామని చెప్పి. ఆ రాతపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. ఎప్పటికైనా యాజమాన్యం మొండిగా పోకుండా, సమ్మెలోకి పోకుండా ముందే ఈ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం 30వ తేదీ నుంచి సమ్మెలోకి పోతామని చెప్పి హెచ్చరిస్తాం.